హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగుండండి. మీ అందరు బాగున్నారు కానీ మేము కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. మీ అందరు బాగున్నారా? మీకు బిర్యానీ చేసిస్తా. మీకు బిర్యానీ చేసిస్తా. ఎవరికి? వాళ్ళకి వాళ్ళ ఇంట్లో లేదు కదా, అందుకని బిర్యానీ చేస్తావా? సరే అండి, ఇంక ఈరోజు వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు. మా బాబాయ్ మా చిన్నమ్మ అయితే వచ్చారండి బ్రౌన్పల్లి నుంచి. వాళ్ళ కోసం అని చెప్పేసి మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చాడు. ఇంక మాకు ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా మా ఆయన వచ్చేసేలోపు ఇంకా కర్రీ అయితే రెడీ చేయాలా. ఇంకా ఎప్పుడు వీడియో సరిగ్గా తీసారు కదా మటన్ కర్రీతో వీడియో అని, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మటన్ కర్రీతో అయితే వీడియో తీస్తున్నాను. ఏంది బిర్యానీ చేస్తామని చెప్పగా మటన్. సరేలే. చాలే. మా అక్షయ్ చూడండి, వాడిని పట్టుకోవట్లేదని వాడు అటు ఓడుస్తున్నాడు. హాయ్ చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్. సరే అండి, ఇంక ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో అంట్లు బట్టలు మొత్తం అయితే ఉతికేసుకున్నాను. ఇంకా కర్రీ రెడీ చేయాలండి. పొద్దున అయితే టిఫిన్ చేసి అయితే వెళ్ళాడు. ఇంక ఇప్పుడు నేను ఎలా చేస్తానని చూసేయండి. కొత్త వాళ్ళు చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మటన్ కర్రీ ఎలా ఉండేది అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మటన్ అయితే మొత్తం ఉడకబెట్టేసానండి ఇంకా పొద్దున పూట. ఇంకా అదేవిధంగా మసాలా అన్నీ తీసేసుకున్నాను. అల్లం, చిన్నపాయ, కొబ్బరి, అదేవిధంగా ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, ఇంకా కారం, ఉప్పు అయినా అయితే పైన పెట్టేసానండి. ఏంటి మరి. హాయ్ ఫ్రెండ్స్. మా మమ్మీ మా కోసం మటన్ కర్రీ రెడీ చేస్తుంది. కొత్తిమీర, పచ్చిమిరకాయ, సరే అండి. నేను చెప్పా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేస్తానండి. మనకి గ్రేవీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి. అబ్బా నేను కర్రీ రెడీ చేస్తాను, చూస్తాను సరేనా. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు ఫస్ట్ మనం ఈ ఉల్లిపాయ మిక్సీ పట్టేసేయాల మెత్తంగా. మిక్సీ పట్టేసినాక తర్వాత మసాలా పట్టేసేయాల సరేనా. సరే దాంట్లో కాదు, మిక్సీ గిన్నెలో వేసేయాలి. సరే ఏంటి అయ్యి ఉల్లిపాయలు వేసే ముందు వెరీ గుడ్. ఇంక వచ్చేసి మిక్సీ పట్టేస్తానండి. మిక్సింగ్ చేసాను చూడండి. మిక్సీ అందులో సరే. ఇంక ఉల్లిపాయ పేస్ట్ అయితే మొత్తం మెత్తగా పెట్టేసాను. ఇంకా అదేవిధంగా డేష కూడా పెట్టేసాను. కాయలు కూడా పోసేసుకున్నాం. ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ అయితే బాగా ఇట్టేకానండి. ఇంక మనం పట్టేసుకున్నాం. అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. శనగకాయ పేస్ట్ అయితే మొత్తం వేగేంత వరకు అయితే బాగా తిప్పేసుకున్నాను. ఈ లోపు అయితే దీంట్లో మసాలా కూడా పెట్టేస్తాను. అల్లం శనగకాయ పేస్ట్
వేసేద్దాం వేసేద్దాం ఇంకా అదే విధంగా కొబ్బరి అల్లం చిన్నపిల్లలు అయితే మొత్తం మిక్సీ పెట్టేసుకోండి. వేసేద్దాం. సరేనండి మా అమ్మ అయితే మిక్సింగ్ చెప్తున్నాను. చెప్పు. సరే అండి అల్లం పేస్ట్ అయితే మిక్సీ పెట్టేస్తున్నాను. అయిపోయిందా? అయిపోయిందా? మా వీడియో అయిపోయిందా అనుకుంటా. సరేనండి ముక్కలు కూడా వేసేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఉల్లిపాయ కూడా బాగా వేగినాయి కదండి, ఇంకా మనం పట్టేసిన అల్లం పేస్ట్ కొబ్బరి కూడా వేసేసుకున్నాం. బాగా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. అదేవిధంగా పచ్చి కూడా వేసేసుకుందాం. అదేవిధంగా ఇంకా టమాటాలు కూడా వేసేసుకున్నాం. మొత్తం బాగా టమాటాలు ఇంకా బాగా మగ్గిపోయేంత వరకు అయితే బాగా తిప్పేసుకున్నాము. టమాటాలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాం. టమాటాలు అయితే మగ్గిపోతాయని వేసేసాను. అదేవిధంగా కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. లాస్ట్ను కొంచెం వేసుకోవచ్చు. మన మసాలా అంతా వేగింది కదండి, ఇంకా అదేవిధంగా కొంచెం పసుపు వేసుకున్నాము. అదేవిధంగా కొంచెం కారం కూడా వేసేసుకున్నాం. ఇంకా అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. మొత్తం అంటే బాగా ఫ్రై చేసి వేసుకున్నాను. ఇంకా కారం వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకుని ఇంకా మన మటన్ పీస్లు అయితే వేసేసుకున్నాం. మనకు మసాలా అంతా బాగా మొత్తం అయితే వేసేసిందండి. ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఆ విధంగా అయితే వేపేసుకోవాలి. ఇంకా వేపేసుకున్నాక ఇంకా మటన్ ముక్కలు అయితే వేసేసుకున్నాం. ఇంకా బాగా మొత్తం ఫ్రై చేసుకోవాలని. మనకి మటన్ అంటే ఎప్పుడు కొంచెం తిక్కగా కాకుండా కొంచెం చారువాలా ఉంటేనే బాగుండిద్ది, కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాము. ఇది బాగా మగ్గినట్టు కొంచెం మసాలా అంతా వీటికి పెట్టినాక ముక్కలకి ముక్కలు కూడా మసాలా అంతా పెట్టేస్తుంది కదా, ఇంకా అదేవిధంగా కొంచెం అంతా వాటర్ అయితే పోసేసుకున్నాము. అప్పుడు మనకి చారువ అలా ఉండేదండి, అంటే మరీ చారువ కాకుండా ఒక రకంగా మీడియం ఇంకే విధంగా అయితే ఉండిద్ది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం. ఇంక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేద్దాం. అదేవిధంగా కొంచెం ధనియాల పొడి, అదేవిధంగా గరం మసాలా, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది.
ఇంకా నాకైతే చేసినంత వరకు అయితే ఇలానే చేశాను. బెడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. నాకు మేము తినే దాంట్లో అయితే ఉన్న దాంట్లో అయితే చూపించాము. అలా ఉంది ఇలా ఉంది అనేది బ్యాడ్ కామెంట్ అయితే పెట్టమాకండి. సరేనా, కొంచెం అయితే మొదలు పెట్టేసుకున్నాం. స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. మా ఛానల్ సునీత బాగుంది, మీరు కూడా బాగున్నా మనసు అయితే కోరుకున్నాండి. ఇంక ఈరోజు అయితే మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు అయితే మేమైతే నేను మనుషులు పెట్టి కాకుండా యంత్రాన్ని పెట్టి అయితే మిషన్ పెట్టి కోపిస్తున్నాం అండి. అయితే దాదాపు మాకైతే మటుకే మనుషులకి అయితే ఎకరానికి వచ్చి 10,000 11,000 అండి. మాకైతే సింపుల్గా ఒక 3,000 రూపాయలతో అయిపోతుందండి, 2,000 3,000 ఇంకా అందుకని ఇంకా అయితే మాకైతే ఈరోజు అందుకని చెప్పి చాలా సంతోషంగా అని చెప్పి మటన్ మొక్క అయితే తెచ్చుకున్నామండి. అదేవిధంగా పొట్టేలు వేటనైతే మొక్క అయితే మరి దగ్గర భలే ఉడికిపోయిందండి, చక్క భలే చక్కగా. అదేవిధంగా రుచి అయితే మరి మామూలు లేదండి. బిలాల్ బిర్యానీ కంటే దమ్ బిర్యానీ కంటే కూడా బ్రహ్మాండంగా కూర టేస్ట్ ఎదిరిపోయిందండి. తింటే మళ్ళీ మైమరిపోతుంటామండి. అమ్మ చేతి వంట, రోజా వంట అంటే అంతసేపు ఆలోచించా వచ్చానే రుచి చూడాలిగా అదిరిపోయింది. సరేనండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మా ఆయన అయితే ఇప్పుడు వచ్చాడు చెనుక నుంచి, ఇంకా ఆయనకైతే వడ్డిచ్చేసాను. వెళ్ళాడిపోతున్నానండి, మామూలు లేదండి. అసలు ఎంత అగ్గిలేని పని చేసేవాడిని అసలు ఎండ పనిలేకపోతుంది ఇప్పుడు. ఈ ఎండ కోసం అని చెప్పేసి ఇంకా మటన్ కర్రీలోకి దంసాం టచింగ్ అదేవిధంగా నేను కూడా అయితే వడ్డించుకున్నాను. ఇంకా మా ఆయనకి అయితే తింటూ ఉన్నాడు కదా, మా ఆయనతో పాటు నేను తిన్నాను కదా, అందుకని చెప్పేసి మటన్ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయిందండి. మా ఆయనకి నాకైతే వడ్డించేస్తున్నాను. ఇద్దరు అయితే తినేస్తున్నాను. పిల్లలు అయితే ఇంక నేను ఎండకి నిద్రపోతున్నారని పాపం ఈ ఎండకైతే విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఎండకే కూలింగ్ తప్ప ఏది తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇంక ఇదైతే టచింగ్ అయితే చేసుకొచ్చాను. సరిగా భోజనం చేసినాక ఇంకా అదేవిధంగా పప్పు కూడా రెడీ చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. వంట అయితే మొత్తం ప్రిపేర్ అయినాక మొత్తం అయితే చూపించాను.